తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరో క్రియేట్ చేసి ఇవ్వరు, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే తర్వాత వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి? నాకున్న ఈ పెద్ద జులపం నేను మిగతా వాళ్ళ పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదని పెట్టుకున్నాను. దీన్ని చూసిన వాళ్ళంతా వీడు పాతకాలపు మనిషి అని ఎగతాళి చేసేవాళ్ళు. దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఒక చిన్న ఇనుప ముక్కని కూడా మనం షార్పుగా కత్తిలా మార్చగలం. అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి, అనవసరమైన విషయాల్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషికి ఉండే అతిపెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను. ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను. అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను. నా నమ్మకం ఎప్పటికీ ఊడిపోదని నాకు తెలుసు. కారణం, మనుషుల్ని నేను నమ్ముతాను. నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ఒక పెద్ద సమస్య అయినా సరే మనం సరిచేయొచ్చు. మనిషి అనేది ఎంత అందమైన పదం.